అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు పసుపులేటి భారతి. ఈరోజు వారాహిని అమ్మవారి గుప్త నవరాత్రులు జరుగుతున్నాయి కదండి. ఈరోజు తొలి రోజు కదా, అందుకనేసి ఈరోజు ఉపవాసం ఉందామని అమ్మవారికి పూజ చేసుకుందామనేసి ఈరోజు వారాహిని అమ్మవారి పూజ చేస్తున్నానండి. అందరికీ శుభం జరగాలని కోరుకుంటున్నానండి. ఇప్పుడు అమ్మవారికి పూలు అనేది అలంకరణ చేసుకుంటున్నానండి. స్వామివారు అన్ని పటాలన్నీ తుడుచుకొని క్లీన్ చేసుకొని రెడీగా పూలు తెచ్చుకుని దేవుడికి అనేది పెట్టానండి. పసుపు కుంకుమ అవన్నీ రెడీ చేసుకున్నాను. ఒత్తులు వేసేసి దీపారాధనకి రెడీ చేసుకుంటున్నానండి. ఎందుకంటే ఈరోజు వారాహిని అమ్మవారు కదా, అమ్మవారికి కావాల్సింది చెనుగుండ్ర బెల్ల పొంగల్ అనేది నైవేద్యం చేస్తున్నానండి. అటు నుంచి ఏకహారతితో అంతా వెలిగించుకొని ఈరోజు పంచభూతాలు అనేది ఉంటుంటుందండి కదా. ఎందుకంటే అగ్ని, వాయువు, భూమి, ఆకాశం, గంగాదేవి అని దీంతో దీపాలు ఆరాధన చేసిన పంచభూతాలతో ఆరాధన చేసినానండి. ఈరోజు తెల్లారుతనంగా 3 ముక్కలకి లేసి అన్నీ రెడీ చేసుకొని గబగబాని పనులన్నీ ముగించుకొని షాప్కి వెళ్ళాలండి. అందుకనేసి అమ్మవారిని తొలిగా పూజించుకునేసి మనం పంచభూతాల దీపంతో వెలిగించానండి. అంటే చెప్పాను కదండి. ఇప్పుడు ఆ తర్వాత హారతి అనేది తెచ్చుకొని అమ్మవారిని ఆహ్వానించుకొని హారతి ఇచ్చుకున్నానండి. హారతి ఇచ్చుకొని ఆ తర్వాత అగరవత్తులతో హారతి ఇచ్చుకున్నానండి. తర్వాత వచ్చి మనము లలిత సహస్రనామం ఉండదు కదండి, అది శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమతి సింహాసనేశ్వరి చితకుండలి సంభూత దేవకార్య సముచ్చత ఉజ్జిభాను సహస్రావ చతుర్బాహు సముచ్చత రాగస్వరూప పాశాంగ కారకౌరణ్యమండల మనోరూపేషు కోదండ పంచతంత్రాతిసారిక నిజరూప ప్రభారూప మధ్య బ్రహ్మాండ మండల. అలాగనే దేవుడికి టెంకాయ కొట్టుకొని ఆడ నైవేద్యంగా పెట్టినానండి. పెట్టేసి తర్వాత మనము ధూపం అనేది ఇవ్వాలండి. ఎందుకంటే అమ్మవారు ధూపానికి చాలా ప్రీతి చెందుతుందని అంటారు. అందుకనేసి కర్పూర హారతి ఇచ్చిన తర్వాత ధూపం అనేది వేశానండి. వేసి హారతి ఇచ్చేసి అలాగనే లలిత సహస్రనామం చెప్పుకుంటూ అమ్మవారి వారాహిని అమ్మవారు నామం చెప్పుకుంటూ నేను ఈరోజు అనేది పూజ అనేది చేసుకున్నాను. నేను సింపుల్గానే చేసుకున్నానండి. హెవీగా అంతా ఏం చేసుకోలేదు. నాకున్నంతలోనే నేను చేశాను. అమ్మ నాపై దయ చూపించినా చూపించకపోయినా ఇంత మాత్రం చేసుకునే అవకాశం ఇచ్చింది. అదే నాకు కొండంత బలం అండి. ఎందుకంటే నేను ఇదే తొలిసారి చేసి అలాగనే చూసుకుంటూ కాసేపు అట్నే కూర్చొని ఆమె ధ్యానం అంటూ చేసుకున్నానండి. ఆ తర్వాత అనేది ధూపం హారతి ఇచ్చినాను. ఎందుకంటే ఆమె చెప్పాను కదండి, ఆ ధూపానికి ఆమె ఆహ్వానం వస్తుందండి. ఎందుకంటే మనం ఇచ్చే ఈ తొట్టి సాంబ్రాణి కానీ మామూలుగా సాంబ్రాణి బొగ్గులు తీసే సాంబ్రాణి సరే ఆ హారతి ఇచ్చుకోవచ్చండి. అలాగని చూస్తూ కాసేపటిని ధ్యానం చేసుకుంటూ ఆమెను చూసుకుంటూనే ఉన్నానండి. ఎందుకంటే నాకు ఆ పూజా రూమ్ అనేది నాకు కొంచెం అంత కళ్ళగా అనిపించింది. ఎందుకంటే మనం చేస్తూ ఉంటే ఆ లక్ష్మీ కళ అనేది ఎవరికైనా అలాగనే తెలిసిపోతుందండి. ఎందుకంటే ఆ కళ అనేది మనం ఆటోమేటిక్గా అనేది లేడీస్కి ఎక్కువ తెలుస్తుందండి. అందుకని చెప్తున్నాను అంతే. ఇప్పుడు మా ఇంటికి ఒక పక్క, మా ఇల్లు ఒక పక్క రేకులు, నాకు వేడి తగులుతున్న చెమటలు కారిపోతున్నాయి తెలుసా ఒక పక్క. అయినా కానీ మనం చేయాల్సిన పని చేయాలి కాబట్టి పూజ చేసుకుంటూ ఉన్నానండి. నాకు షాప్కి ఒక పక్క టైం అవుతుంది. అమ్మవారిని మొక్కునేసి తర్వాత ఉపవాసంతోనే అట్నే ఉండి సాయంత్రం వచ్చి అమ్మవారి ప్రసాదం అనేది తింటున్నానండి. ఎందుకంటే అంతదాకా ఉంటాను ఉపవాసము. చూడండి నేను చేసింది ఎలా ఉందో. మీకు అందరికి నచ్చిందా? నచ్చితే కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ప్లీజ్.
ఎవ్వరు వీక్షిస్తున్నారే కానీ ఎవ్వరు అనేది లైక్ సబ్స్క్రైబర్ అనేది చేసుకోలేదు. మీరు సబ్స్క్రైబరు లైక్ అనేది చేస్తేనే కదండి ఎందుకన్నా ముందుకెళ్ళేది. నేను ఇది అండి మా చిన్న పూజా రూమ్ గది. నాకేం పెద్ద పెద్దవి లేవు. అట్టని నాకున్నంతలోనే దేవుడిచ్చాడు. ఆ ఉన్నంతలోనే చేశానండి. చూడండి వారాహనమ్మ ఎంత కళగా ఉన్నారో. నేను ఇదే తొలిసారి చేసుకోవడం అండి. నాకు నాకు ఎంత నేను ఒక రూపాయి అప్పు చేయకుండా ఉన్నంతలోనే పెట్టాను. అదే మనస్తృప్తి చెందిందని అనిపించింది నాకు. మనం ఏది చేసినా అమ్మవారి కోసం చేస్తే నేను చేసేదా వద్దా అనే ఒక సంఘటనలో పడిపోయినాను. చెయ్యాలని అనుకున్నాను కానీ ఒక్క ఆజ్ఞ అనేది వచ్చింది నాకు చేసుకోవచ్చని. అంతే. ఆ తర్వాత చేయడం అనేది స్టార్ట్ చేశానండి. ఎందుకంటే అప్పటికప్పుడు పోయి తెచ్చుకొని అమ్మవారి విగ్రహం తర్వాత అన్ని సామాన్లన్నీ జత తెచ్చుకొని పొద్దున్నే లేచి ఇల్లు అంతా నీట్గా చేసుకొని దీపారాధన చేసానండి. ఉంటానండి. బాయ్.